VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత తక్కువ సమయంలో ప్రజలకు ప్రభుత్వంపై విపరీతమైన అసంతృప్తిని తెచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కె లక్ష్మణ్. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపర్ ఆఫర్. సంగారెడ్డి జైల్లో లగిచెర్ల రైతులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్. వ్యక్తిత్వ హననం చేసి శ్రీరంగ నీతులు చెప్పడం బాబుకే చెల్లు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా. అలవికాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని మోసగిచ్చి అత్యంత తక్కువ సమయంలో ప్రజలకు ప్రభుత్వంపై విపరీతమైన అసంతృప్తిని తెచ్చిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇవన్నీ కూడా అటకెక్కించేసి ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. రైతు రుణమాఫీ అన్నారు, 50% రైతులకు రుణమాఫీ చేయకుండా కేవలం 17,000 కోట్లతో సరిపెట్టి 31,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి చివరికి అనేక ఆంక్షలు, 50% రైతులు చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా అన్నారు, రైతు బంధు పూర్తిగా బంధు పెట్టి 10,000 కాదు 15,000 ఇస్తాము, మాకు ఓటేయండి, గెలిపించండి, 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దాదాపు 30 నుంచి 40% రైతులు కౌలు రైతులు. రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. దాన్ని పూర్తిగా అటకెక్కించి సంవత్సరం అవుతున్నది. రైతు బంధు లేదు, రైతులకు భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా కూడా రైతులు కోల్పోయారు. ఈ సంవత్సరం కాలంలోనే 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందంటే వీళ్ళ 6 గ్యారెంటీల అమలు కేవలం ఓట్ల కోసం మాత్రమే. రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే ఊరబెరికే పరిస్థితి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే అశోక్ నగర్ సెంటర్ లో 1000 మంది యువత ఉద్యమిస్తే లాఠీలు జులిపించారు, తలలు పగలగొట్టారు. విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా ఏ రకంగా లాక్కొని వెళ్ళి బంధించి జైలు పాలు చేశారు. మహిళలకు 4,000 పెన్షన్లు అన్నారు. ఈ సంవత్సరంలో యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే ప్రజలను వంచించి మోసం చేసి దగా చేయడమే కాంగ్రెస్ గ్యారెంటీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అవినీతి, కుంభకోణాలు, దానికి గ్యారెంటీ ఇవాళ కాంగ్రెస్. వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే హిందువుల మనోభావాలు గాయపరిచి ముస్లిం సంతుష్టికరణ విధానాలు చేపట్టడమే కాంగ్రెస్ గ్యారెంటీ. దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో 3 చోట్ల ఈ గ్యారెంటీలన్నీ పూర్తిగా విఫలమైపోయి ప్రజలు తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరొక 2 ఏళ్ల వరకు ట్యాక్సులను రద్దు చేస్తూ జీవోను కూడా జారీ చేసింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు, కారు, టాక్సీలు, క్యాబ్లు, ఆటో రిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు కొనుగోలు చేసిన వారికి భారీ ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. సోమవారం నుంచి రాష్ట్రంలో నూతన ఈవీ పాలసీని అమలు చేయడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. సోమవారం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అమల్లోకి వస్తుందన్నారు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై 100% పన్ను మినహాయింపు ఉంటాయని వివరించారు. आप लोग वो लोग पत्रकार हैं ना, आप लोग एकनाथ शिंदे जी, अजित पवार जी, अशोक चौहान जी, ये लोग हैं आपके नेता लोग। ये लोगों को दिखा के आपको पूरा हिंदुस्तान में महाराष्ट्र के बारे में अब गर्व से कुछ कहने के लिए कुछ है।
तो मोदी जी महाराष्ट्र को उन लोगों को, क्योंकि गुजरात एंड महाराष्ट्र के बीच में सिबलिंग राइवलरी है पहले से, आप जुड़वा भाई है, तो उन लोगों को आप लोगों के ऊपर गुस्सा है, इसीलिए महाराष्ट्र राज्य में जो पॉलिटिकल सिस्टम को पूरा डिमोलिश कर दे के वो लोग राज्य चलाने के लिए कोशिश कर रहे हैं। बस महाराष्ट्र कांग्रेस बहुत सारे कांग्रेस लीडर्स जो है कांग्रेस की प्रॉमिसिंग को सामने नहीं आ रही और इस कैंपेन में वो दिखा बहुत रेगुलरली दिखा जहाँ जहाँ पर भी कांग्रेस की लीडरशिप पहुंचे they cannot make the mark of their speeches or their aura नहीं, उसके लिए तो आप ये भारतीय जनता पार्टी व्हाट्सएप यूनिवर्सिटी जो सर्कुलेट कर रहे हैं वो वही है। तेलंगाना में भी पहले वैसे ही बोलते थे, सरकार बनने से पहले सीनियर जूनियर्स के बाद भी दोनों के बीच में कुछ बात बनते नहीं तो आपस में लड़ ले रहे हैं। ये सब सारे हर बार सिमिलर हिमाचल में, सिमिलर कर्नाटक में, सिमिलर तेलंगाना में ऐसी सवाल बहुत बार आते थे, मगर उसका जवाब क्राइसिस में लीडरशिप एमर्ज होने वाले हैं। कभी भी इस देश को, इस पार्टी को क्राइसिस जब आएंगे तब नया नेता खड़ा होकर जनता के साथ लड़ने वाले नेता बनने वाले। विदाउट क्राइसिस यू कैन नॉट एक्सपेक्ट एनी न्यू लीडरशिप। अगर आप समझ रहे कांग्रेस में क्राइसिस है, इसका जवाब एक ही है, अभी नया लीडरशिप खड़ा होने वाले हैं, तो ये अच्छा है देश के लिए। సంగారెడ్డి జైల్లో లగిచర్ల రైతులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఎంపీ ఈటెల రాజేందర్. బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తుంది. రెండవ డిమాండు, వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ, ఒక కాలు మీద ముగ్గురు పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద ముగ్గురు పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టడం ముగ్గురు, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మూడో డిమాండు, ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే, మాకు 10 లక్షలు కాదు 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం, కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము సచేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను పూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది కేవలము మన రైతులు కష్టపడి పండించినటువంటి పంట అని చెప్పి వ్యాఖ్యానించారు. రైతులే పండించిండ్రు, రైతులు పండియకపోతే నువ్వు పండియలేదు, నేను పండియలేదు, రైతులే పండించిండ్రు. రైతులు ఎట్లా పండించారు అనేది మనం చర్చించుకోవాలి. ఇప్పుడు
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిళ్ళ, అన్నారం మాత్రమే కాదు, మేడిగడ్డ మాత్రమే కాదు. మేడిగడ్డ కుంగిన మాట నిజమే, అన్నారం, సుందిళ్ళ, అదేవిధంగా మేడిగడ్డలో ఈసారి పంపింగ్ చెయ్యని మాట నిజమే. అయినా బాగా పంట పండింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడు. ఏది తెలంగాణ ప్రజలకి, యావత్తు ప్రపంచానికి. నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, వర్షాలు బాగా పడిన సందర్భంలో ఈ 3 బ్యారేజీలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఉపయోగించలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉపయోగించలేదు, పంపులు ఆన్ చేయలేదు. ఎప్పుడంటే కరువు కాలం ఒకటి, వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఒకటి, మూడో ముచ్చట ఏంటంటే రబీ అంటే యాసంగికి నీళ్లు తగ్గుతాయి, చెరువులలో, కుంటలలో, బోర్లలో తగ్గినప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాలలో మరి గోదావరి ప్రాణహిత ప్రవహిస్తుంది కాబట్టి ఇంతో దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ నింపి మళ్ళీ పంటలో పండే విధంగా స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం. బాగా వర్షాలు పడ్డప్పుడు కేసీఆర్ కూడా ఆన్ చేయలేదు మోటార్లు, మేడిగడ్డ నుంచి లిఫ్ట్లు చేయలేదు. చరిత్ర అది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కింద ఉంటాయి, మీద ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు, లేకపోతే గోదావరి మహారాష్ట్ర నుండి ఎక్కువ ప్రవాహం రానప్పుడు కింద ఉన్నటువంటి ప్రాణహిత నీళ్లు పోయేదాన్ని లిఫ్ట్ ఇరిగేషనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం. మరి అది కూడా అవగాహన లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు వర్షాలు బాగుపడ్డప్పుడు కేసీఆర్ కూడా దాన్ని ఉపయోగించలేదు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. అధ్యక్ష, సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ, అలాగే గిరి గోరుముద్దలు ఇవన్నిటి కలిపి బాల సంజీవిని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు. గిరిజనుల కోసం, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి, బాలింతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా టోటల్గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో 8,311 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జనరల్గా ఉన్న వాళ్ళలో 47,295 మంది ఉన్నారు అధ్యక్ష. మొత్తం 55,607 మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో ఉన్నారు అధ్యక్ష. వీటికి ట్రైబల్ ఏరియాలో 65,65,63,00,000 ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లేన్ ఏరియాలో 507 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వీటికి ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో, టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో, అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. దానిలో మార్పులు లేవు అధ్యక్ష. కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష, లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను. లిస్ట్ చదవమన్నా చదువుతాను అధ్యక్ష. ఓకే. అలాగే ఏదైతే సీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ళ కోసం, అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని, అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కిషోర్ వికాసం, అదేంటంటే హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు అంటే 10th లోపు ఉన్న పిల్లలు, ఇంచుమించు ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి రక్తహీనత కలిగిన అట్లాంటి వాళ్ళకి సంపూర్ణ పోషణ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి వాళ్ళని చాలా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివి ఇప్పుడు సమాజంలో పరిస్థితులు బాగులేవు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా
చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. కిషోర్ వికాసం అనే, ఎందుకంటే 0 నుంచి 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో చెప్తే కిషోర్ వికాస్ మాత్రం పిల్లలకి, కౌమార దశలో ఉన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే న్యూట్రీ గార్డెన్స్ అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో కూడా వెజిటబుల్స్ పెంచడం కానీ వాటిలో ఉపయోగించడం కానీ ఈ పథకం కూడా ఉంది అధ్యక్ష. దానికోసం ప్రతి అంగన్వాడీ సెంటర్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంకుడు గుంతల కోసం 16,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఏవైనా చిన్న రిపేర్లు జరిగితే, ఒక టేబుల్ పోయినా, చైర్ పోయినా, లేదంటే పెయింటింగ్ ఏవైనా ఇదైనా, లేదా పిల్లల కోసం ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా 19,500 రూపాయలు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాము. అక్కడ LED టీవీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లన్నీ కొనడానికి ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది అధ్యక్ష. అలాగే హై రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ANMs కూడా అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అలాగే జననీ సురక్షణ అనే ఒక పథకం ఉంది అధ్యక్ష. దానిలో ఏంటంటే సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఈ పౌష్టికాహారం పెట్టిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అలాగే అన్ని ఉచితంగా వాళ్ళని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. పోలీసులు తమ టోపీపై ఉన్న 3 సింహాలకి సెల్యూట్ చేయడానికి బదులు కూటమిలోని 3 పార్టీలకు సెల్యూట్ చేస్తున్నాయి. వ్యక్తిత్వ హననం చేసి శ్రీరంగ నీతులు చెప్పడం చంద్రబాబుకే చిల్లన్నారు. ఫేక్ ఐడీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఆర్కే రోజా. అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీదున్న టోపీ మీదున్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా రూపొందుతున్న పుష్ప 2
ది రూల్ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ రాజధాని నగరం పాట్నాలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేసిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వస్తుంది. అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పుష్ప 2 ట్రైలర్ పై దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పందించారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది, దేశమంతటా విస్తరిస్తుంది, డిసెంబర్ 5న పేలుతుంది, పార్టీ కోసం వేచి చూడలేను పుష్ప అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కాగా పుష్ప 2 ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ వంటి డైలాగులతో పాటు ఇతర పంచ్ డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక 2021 చివరిలో వచ్చి దుమ్మురేపిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరగనున్న ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను మరింత అగాధంలోకి నెడుతోంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీకి భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ వైఖరి నచ్చని పాకిస్తాన్ భారత్ను రెచ్చగొట్టేలా ట్రోఫీ టూర్ను పీఓకేలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ పలు వేదికల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ షెడ్యూల్ను ఐసీసీ నిలుపుదల చేసింది. పీఓకేలోని వేదికలు లేకుండా కొత్త టూర్ షెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలపై కపిల్ దేవ్ తన ఆలోచనలను పంచుకున్నారు. భారత జట్టును పాకిస్తాన్కు పంపించడం లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇలాంటి విషయాల్లో మాలాంటి వారి అభిప్రాయాలు అసమవరం లేదన్నారు. మా అభిప్రాయాలను పట్టించుకోకూడదు, కపిల్ దేవ్ ఎవరికన్నా పెద్దవాడు కాకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రచారం కోసం ట్రోఫీ టూర్ను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత తక్కువ సమయంలో ప్రజలకు ప్రభుత్వంపై విపరీతమైన అసంతృప్తిని తెచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కె. లక్ష్మణ్. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపర్ ఆఫర్. సంగారెడ్డి జైల్లో లగిచర్ల రైతులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్. వ్యక్తిత్వ హననం చేసి శ్రీరంగ నీతులు చెప్పడం బాబుకే చెల్లు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా. ఇవి బిల్సిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.